ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే ఎందుకు ఎవరు ఎందుకు ఇవ్వకపోతే అంటున్నాను, ఇవ్వలేదు కదా ఆల్రెడీ పేరు నాని గారు వెళ్ళారు, దానికి ఏం పెద్దగా ఆయనకి పాజిటివ్ ఏం రాలేదు. ఏమండి ఇచ్చిన వాళ్ళందరికి ఇవ్వలేదా సార్? ఎందుకు ఇవ్వరండి? ఇస్తారు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖరీదు కలిగిన లాయర్లు ఉన్నారు. సో అది వచ్చినంత వరకు వెయిట్ చేస్తారంటారు అంతేనా? అది వచ్చిన తర్వాతే, అది వచ్చినంత వరకు అలా ఉంటుంది అంతే. అది వచ్చినంత వరకు పోలీసులు అలాగనే ఉంటారు, ముందస్తు బెయిల్ వచ్చేదాకా ఉంటారు, ముందస్తు బెయిల్ రాగానే మేల్కొని ఉంటారు. అదే జరుగుతుంది. గతంలో ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి విషయంలో ఏం జరిగిందో, ఆర్జీవి విషయంలో ఏం జరిగిందో, దేవినేని అవినాష్ విషయంలో ఏం జరిగిందో, రోజా గారి విషయంలో కూడా అదే జరుగుతుంది, అందరి విషయంలో కూడా అదే జరుగుతుంది. పోలీసులు ఆ విధంగా సహకరిస్తారు, ఇబ్బంది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా అదే, పోలీసులు ఇంకా వైసీపీ మోజులో ఉండారు, ఆయన పట్టులో ఉండారు అని అదే జరుగుతుంది. ఓకే, ఫైనల్ గా వైసీపీ మోజులో వీళ్ళు ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేయట్లేదు, అదేనా మీ? వైసీపీ మోజులో ఉన్నా లేకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు మనం చెప్పుకుంటున్న ఈ పేర్లను అరెస్ట్ చేయదండి. వాళ్ళు కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి వెసులుబాటు ఇస్తుంది. అది ఆంధ్ర పోలీసుల యొక్క పరిస్థితి. ఇది కళ్ళ ద్వారా మనకు కనిపిస్తున్నది. పోనీ అరెస్ట్ చేస్తారంటే చెప్పండి, చూద్దాం. ఓకే, మనం ఎందుకు చెప్తాం? జనసేన వాళ్ళు చెప్పాలి, టీడీపీ వాళ్ళు చెప్పాలి, లేకపోతే పోలీసులు చెప్పాలి అది వాళ్ళు తప్పులు చేశారో లేదో అని. వివేక్, వర్మ గారు చెప్పండి. ఏంటి మెగా షో మొదలైందట, టీజర్ మాత్రమే రిలీజ్ చేశారట, రఫ్ ఆడించిపోతున్నారట మెగా బ్రదర్స్.